ఇది సోలార్ ఇంకా మనకి సోలార్ పవర్ ఇక్కడ వస్తుంది. సోలార్ ఇంకా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఇంకా లోడ్కి వెళ్తుంది. లోడ్కి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ సోలార్ ఇస్తుంది. సెకండ్ ప్రిఫరెన్స్ గ్రిడ్ ఇస్తుంది. మనం ఇప్పుడు జీరో ఎక్స్పోర్ట్లో పెట్టినాం అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ అవ్వదు. వన్స్ బయట మీటర్ వేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ దీన్ని ఎనేబుల్ చేస్తాం. అప్పుడు గవర్నమెంట్ పవర్ వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్పుట్టే కానీ అవుట్పుట్ ఉండదు ఇప్పుడు. సో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సోలార్ ఆన్ చేస్తే ఈ సోలార్ని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటుంది. కన్జంప్షన్ ఎంత ఉంటే అంత పోతుంది, మిగతా వేస్ట్. బ్యాటరీ ఫుల్ అయి ఉంటుంది. కరెంట్ లేనప్పుడు బ్యాటరీ ఇంకా తీసుకుంటుంది. కరెంటు లేదు, సోలార్ లేదు, రెండు లేనప్పుడు బ్యాటరీ ఇంకా తీసుకుంటుంది లోడ్. ఇది బ్యాటరీకి ఫ్యూజ్. అది బ్యాటరీ ఫ్యూజ్. ఇది డిసిడివి రెండు స్ట్రింగులు సపరేట్ ఎంసీబీ, సపరేట్ 2 ఎస్పీడీలు, సపరేట్ 2 ఫ్యూజులు సార్ ఎక్స్ట్రా. అది ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సార్. దీంట్లోకి ఇప్పుడు ఇది గ్రిడ్ ఇన్పుట్, అది అవుట్పుట్. ఇది లోడ్. ఒకటి గ్రిడ్, ఒకటి లోడ్. గ్రిడ్ ఆఫ్ చేసినా మీకేం దీనికి సంబంధం ఉండదు. సోలార్ అట్లా రన్నింగ్లో ఉంటుంది. గ్రిడ్తో సంబంధం లేకుండా రన్ అవుతుంది. పగులంతా గ్రిడ్ లేకపోయినా సోలార్ మీద నడుస్తూ ఉంటుంది లోడ్.